పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సప్తగిరి కాలనీ మానేరు కట్టపై మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. అక్కడ డ్యాంలో అడుగంటిన నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం అక్కడున్న ప్రజలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండి డ్యామ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరి మిత్రులతో కలిసి నడిచి వాళ్ళతో కొంతమందితో మిత్రులతో మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు చాలా వివరంగా చెప్పడం జరిగింది. మార్చ్ నెల ముగించే సమయంలో ఏప్రిల్ మాసం మే 13 నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. 2019లో నేను ఓడిపోయి బండి సంజయ్ గారు బీజేపీ తరఫున వారు గెలవడం జరిగింది. 2014 నుండి 2019 వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా చాలా విషయాల అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం, తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేపించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది. వచ్చే సంవత్సరం కాలం డిసెంబర్ 2025 వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా, సిరిసిల్ల ద్వారా, సిద్దిపేట ద్వారా హైదరాబాద్కు రైల్వే లైన్లో పోవచ్చు. దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. ఇది కాకుండా కరీంనగర్ ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి IIIT సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. 50 ఎకరాల భూమి కూడా కేటాయించాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం వల్ల దానిపైన గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు. అలాంటి కేంద్ర